హలో బ్యాచిలర్ సిస్టర్స్, ఏం చేస్తున్నారు మీరంతా? నేనేం చేస్తున్నారని చూస్తున్నారా? కొత్తిమీర పచ్చడి అయితే చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సరే జెప్టోలో పెట్టినాను, ఎక్కువగా వచ్చేసినాయి. సరే ఏం చేద్దాము అనేసి అని థింక్ చేసి ఫైనల్గా ఆలోచిస్తే చట్నీ చేద్దాంలే అనుకున్నాను. సరే దానికి ఏమేం కావాలో చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ధనియాలు కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు అనేవి వేసుకోండి. మేమైతే నా దగ్గర ఉన్న వాటిని దీంట్లో వేసేసి ఎట్లా ఒకటి దాన్ని అయితే వేస్ట్ చేయకుండా పచ్చడి అయితే చేసుకోవాలనుకున్నాను. సో ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ వేసుకున్నాను. వీటిని అంతా బాగా కొంచెం అంటే రెడ్గా వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ఏం చేస్తానంటే కొత్తిమీర, కరివేపాకు వాష్ చేసుకొని వాటిని కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకునేసాను అనమాట. కరివేపాకు అయితే అలాగే వేసేసాను. కొత్తిమీర మాత్రము కట్ చేసుకొని 2 పీసెస్గా కట్ చేసుకొని అయితే అందులో వేసుకునేసాను. అప్పుడే కొంచెం పసుపు కొంచెము ఉప్పు కొంచెం వేసుకున్నాను అనమాట. చాలకపోతే మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవచ్చులే అనేసి, బాగా ఫ్రై అయిపోతాయి అనేసి ముందుగానే వేసుకునేసాను. దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక మామూలుగా మనకి తెలిసిందే కదా, అది బాగా వాడిన తర్వాత అయితే మనం తీసుకోవాలి పక్కకి తీసుకొని కొంచెం అయితే ఆరబెట్టుకోవాలి. ఇదైతే మనం చేసుకోవడం వల్ల ఏంటి యూజెస్ అని అనుకుంటున్నారా? అదే అండి, మన హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. కొత్తిమీర కానీ ఇవంతా హెల్త్కి మంచిదే, అలాగే వేడి కూడా. కరివేపాకు అంటే మనకి హెయిర్కి చాలా మంచిది కదా, సో అందుకని అనమాట. అది కాకుండా ఎందుకు వేస్ట్ అవ్వడం, ఇది ఒకటి ఫస్ట్. సెకండ్ రీజన్ ఇదే అనమాట. సో ఇదైతే కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. నాకైతే సరిపోయిందని అనుకుంటున్నాను. బట్ మీకు సరిపోకపోతే మీరైతే వేసుకోండి. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక 10-15 నిమిషాలు బయట అయితే ఎత్తిపెట్టి ఆ తర్వాత మిక్సీకి వేసుకొని ఆ తర్వాత అయితే తిరబ్బాజు పెట్టుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ వస్తుంది. ఉప్పు సరిపోకపోతే చూసుకోండి.